నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. చేతనైతే నాకు కోపం తెప్పించు. క్షమించండి, అది చాలా విచిత్రంగా అనిపించింది. థ్యాంక్ యూ. థోర్, దీన్ని తయారు చేయడంలో సాయం చేసావా? నాకు స్వప్నం కనిపించింది. ఒక సుడిగుండు అన్ని జీవరాశుల నమ్మకాన్ని పీల్చుకుంటుంది. సరిగ్గా దాని మధ్యలో ఇదిగో ఇదుంది. ఏది? ఆ రాయా? మెదడుని అదుపు చేసే రాయి. ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన వినాశనం లేని 6 రాళ్లలో ఇది ఒకటి. దీని విధ్వంసకర శక్తులకి అంతనేదే లేదు. అయితే దాన్ని ఎందుకంటే స్టార్ చెప్పింది నిజం. అంటే అంతిమ కాలం సమీపించింది. అవెంజర్స్ అల్ట్రాన్ని ఓడించలేరు. ఒంటరిగా కష్టమే. నీ స్వప్నం ఎందుకు జార్విస్లా మాట్లాడుతోంది? మేము జార్విస్ ప్రోగ్రామ్ని ఉపయోగించి కొత్తగా ఒకదాన్ని సృష్టించాం. కొత్త దానానికి స్వస్తి పలకండి. నేను అల్ట్రాన్ సృష్టిని అనుకుంటున్నారా? కాదా? నేను అల్ట్రాన్ని కాను, అలాగని జార్విస్ని కాను. నేను విజన్. నేను నీ మెదడులో చూశాను. నాకు వినాశనం కనిపించింది. మరోసారి చూడు. లేదు, ఈ అమ్మాయి మాటలో నిజమని నమ్మలేం. వీళ్ల శక్తి మన కలలో వచ్చిన బీభత్సం, అల్ట్రాన్ వీటన్నిటికీ ఈ మెదడుని అదుపు చేసే రాయే కారణం. అది సృష్టించే వినాశనం భయంకరమైంది. ఇతను మన పక్షాన ఉండడం వల్ల. అలాగా? నువ్వు చెప్పు, నువ్వు మా పక్షమేనా? అదంత తేలిక కాదనిపిస్తోంది. నీ గురించి మాకు నిజం చెప్తే మంచిది. నేను జీవితం పక్షాన ఉన్నాను. అల్ట్రాన్ అలా కాదు. తను అన్నిటినీ అంతం చేస్తాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మీకోసమే. ఎక్కడ? సొకోవియాలో. నటాషా అక్కడే ఉంది. నీ గురించి మా అంచనాలు తప్పై నువ్వు కూడా అల్ట్రాన్ లాగా దుర్మార్గుడివైతే ఏం చేస్తావు? నాకు అల్ట్రాన్ని చంపడం ఇష్టం లేదు. అతను ప్రత్యేకమైన వాడు. ఇప్పుడు అతను బాధలో ఉన్నాడు. ఆ బాధ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అందుకని అతన్ని అంతం చెయ్యాలి. అతను సృష్టించిన ప్రతి ఒక్క విషయాన్ని, ఇంటర్నెట్లో ఉన్న దాని ఆనవాళ్ళని మనం త్వరగా నాశనం చెయ్యాలి. ఒకరికొకరం సహకరించుకోకపోతే మనం ఈ పని చెయ్యలేం. నేను రాక్షసుడినయ్యి ఉండొచ్చు, కానీ నేను ఆ విషయం తెలుసుకోలేను. నేను మీలా కాదు, మీరు అనుకున్నట్టుగాను కాదు. మిమ్మల్ని నమ్మించడానికి నాకు ఏ మార్గం లేదు. మనం బయలుదేరదామా? సరే, అభినందనలు.